నమస్తే. బీఆర్ఎస్ వాషౌట్ అవుతోంది, ఆ దిశగా ముందుకెళ్తున్నది. అసలు రేవంత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇది మాస్టర్ స్ట్రోకా, వ్యూహమా, తప్పిదమా, ఏం జరుగుతున్నది? సో ఇక్కడ టోటల్గా పొలిటికల్ మేనేజ్మెంట్ నడుస్తున్నది. కేవలం ఒకే ఒక్క టార్గెట్తో ముందుకెళ్తున్నట్టు కనబడుతోంది, బీఆర్ఎస్ని వాషౌట్ చేయాలి. సో ఏ కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు? కేవలం ఎంపీ ఎలక్షన్స్ కోసమా? ఎంపీ ఎన్నికల తర్వాత ఏదైనా జరిగే అవకాశం ఉందన్న ఈక్వేషన్లో భాగంగా ఈ యాక్షన్ ప్లాన్కి దిగారా? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. నా ముందు సతీష్ కమాల్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సతీష్ కమాల్ గారు. నమస్తే. సో మీకు ఎట్లా అనిపిస్తున్నది? అంటే ఎందుకు మొత్తం బీఆర్ఎస్ని లేకుండా చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టే కనబడుతున్నది. కేశవరావు, కడియం శ్రీహరి ఇవాళ ఈక్వేషన్. సో వాళ్ళు అసలు ఎవరు ఊహించలే బేసిక్గా. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ రెండు పేర్లు కూడా తెరపైకి వచ్చినాయి. కేసీఆర్ పక్కన ఉన్న, అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఉన్న మిగతా లీడర్లలో వీళ్ళు ప్రముఖులుగా మనం చెప్పొచ్చు. సో కడియం శ్రీహరి సీనియర్ లీడర్, కేశవరావు ముందు నుంచి కేసీఆర్తో ఉన్నారు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్తో ఒక రకమైన జర్నీ జరిగిందని మీరు ఇంతకుముందే చెప్పినారు. సో అట్లాంటి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయినారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇవాళ వాళ్ళు పార్లమెంటరీ స్థాయి మీటింగ్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలు డుమాలు కొడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి గారు అంటే వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం, తాను ముఖ్యమంత్రిని కావడము అనేది ఫస్ట్ ప్రైమరీ టార్గెట్. ఆ టార్గెట్ వరకే రాజకీయంగా వెళ్తూ వస్తున్న దాన్ని అధికారంలో ఉన్న సందర్భం లోపల కేసీఆర్ అహంకార ధోరణి కంప్లీట్గా ఎవరైతే అది ప్రజల అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినరో వాళ్ళను కసిదీరా అణిచివేయడానికి ప్రయత్నించారు. అవును, మనం అనేక ఉదాహరణలు తీసుకునొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బెడ్రూమ్ లోంచి అరెస్ట్ చేయడం అవసరం లేదు. ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడానికి వేరే పద్ధతులు ఉంటాయి. అర్ధరాత్రి బెడ్రూమ్ లోకి వెళ్ళి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే కోదండరామ్ గారిని ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకెళ్లడం, అక్కడ అది బండి సంజయ్ను ఆ రకంగానే తీసుకొని వెళ్ళడం, ఆఖరికి మిమ్మల్ని కూడా రౌడీల్లాగా పోలీసులు రౌడీల్లాగా మిమ్మల్ని నడు రోడ్డు మీద నుంచి లిఫ్ట్ చేసుకొని తీసుకొని వెళ్లాల్సిన అవసరాలు లేవు. కాకపోతే కేసీఆర్ తనలో ఉన్నటువంటి అహంకారము, అధికార దర్పము, ఆ అణిచివేతను కసిదీరా సాటిస్ఫై కావడానికి, అంటే ఒక శాడిజాన్ని, ఒక శాడిస్ట్ సైకాలజీని సాటిస్ఫై చేసుకోవడానికి వీలుగా అధికారాన్ని అనుభవిస్తూ వెళ్ళడం మూలంగా అందరిలో కూడా ఒక కసి పెరిగింది. అదే రకమైన కసి రేవంత్ రెడ్డికి కూడా రావడం జరిగింది. అంటే తన కూతురు మ్యారేజ్ను కూడా, ఒక్కగానొక్క కూతురు మ్యారేజ్ను కూడా చేసే సందర్భం లోపల ఒక అవమానకరమైన పరిస్థితి లోపల ఒక తండ్రిని పెడితే ఆ తండ్రి పడే బాధ ఏ రకంగా ఉంటది, ఎన్ని రోజులు ఆయన నిద్రలేని రాత్రులు గడిపి ఉండొచ్చు. అట్లాంటి సిచ్యుయేషన్ అంటే రాజకీయంగా వ్యతిరేకించినట్లయితే, అధికారం గురించి ఆలోచించినట్లయితే అదొక పార్శ్వం, అదొక కోణంగా ఉంటుంది. కాకపోతే తన అధికార అహంకారాన్ని దారుణంగా ప్రదర్శించారు కేసీఆర్ కాబట్టి అది మనిషిని దారుణంగా దెబ్బతీస్తూ వచ్చింది, ఆ కసి పెంచుతూ వచ్చింది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, కింది స్థాయిలో ఉన్నటువంటి రైతు కూడా కావచ్చు, లేదంటే ఒక కార్మికుడు కావచ్చు, ఒక నిరుద్యోగి కావచ్చు, ఒక మహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరిలో కూడా ఒక కసిని గత 10 ఏళ్ల కాలం లోపల కేసీఆర్ అహంకారపూరితము, శాడిస్టిక్ పాలన అనేది అందరిలో పెంచింది. అదే రకంగా ఇప్పుడు అవకాశం వచ్చింది, రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. అధికారం చేపట్టడమే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ను, కేసీఆర్ పార్టీని చావు దెబ్బ కొట్టడం, అంటే మళ్ళీ లేవకుండా కొట్టడం అనేది జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. వేరే అది బీజేపీ పరిస్థితి వేరే ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకున్నా, అటు వెస్ట్ బెంగాల్లో తీసుకున్నా, మహారాష్ట్రలో తీసుకున్నా, ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే స్ట్రెంథన్ అవుతూ వచ్చాయో ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ నష్టపోతూ రావడం జరిగింది. ఆ నష్టము తెలంగాణలో ఉండకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ లేకుండా పోతే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ లోపల ఎటువంటి థ్రెట్స్ ఉండే అవకాశం లేదు. ఉంటే బీజేపీ నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. అయితే బీజేపీ ఇప్పటికిప్పుడు అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల వరకే పరిమితమైంది కాబట్టి ఆ క్యాడరు అవి ఒక ఊపు వచ్చి అది వేవ్ లాగా క్రియేట్ అయితే తప్ప బీజేపీ పుంజుకోలేదు కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ మయంగా తెలంగాణ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అనేది వాషౌట్ అవ్వడం జరిగితే కంప్లీట్గా కాంగ్రెస్ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది.
బీజేపీ ఇప్పటికిప్పుడు అంత రాష్ట్ర స్థాయి లోపల అంత పుంజుకుంటుందా లేదా అనేది సరే ఈ లోక్సభ ఎన్నికల లోపల చూసుకోవచ్చు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ అనేది వాషౌట్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు బలపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్న ప్రణాళికలకు, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తమ అధికారిక పార్టీలో ఉంటే, అది ప్రభుత్వంలో ఉంటే తమ పనులు తాము చేసుకోవచ్చు అన్న స్వార్థపూరితమైన ఎజెండాతో వెళ్ళిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ నుంచి అందరూ రావడానికి ఎటువంటి హెజిటేషన్స్ ఉండే అవకాశం లేదు. కేవలం అధికారంలో ఉన్నటువంటి రేవంత్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ బలపడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయా ఒకవేళ బీఆర్ఎస్ కనుక వైట్ వాష్ అవుట్ అయిపోతే? ఎందుకంటే అక్కడ బీజేపీ వైపు ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యే అవకాశం లేదా? లేదు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత బలోపేతమైంది, 100 మంది ఎమ్మెల్యేల వరకు దేని గురించి వెళ్ళింది? కేసీఆర్ పాలన నచ్చా, కేసీఆర్ సిద్ధాంతాలు నచ్చా, లేదంటే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే అది కేసీఆర్ బలం ఏందో అందరికీ తెలుసు. కేవలం కేసీఆర్ బలం ఏ రకంగా పెరిగింది? అధికారం లోపల కేసీఆర్ వచ్చారు కాబట్టి 60 సీట్ల దగ్గర నుంచి మొదలెట్టేసేసుకుంటూ 100 సీట్ల దాకా పెరగడానికి ఈ 40 సీట్లు ఏ రకంగా పెరిగినాయి అంటే కేవలం అధికారాన్ని ఆశగా చూపించడం మూలంగానే వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళ బలంగా కనబడ్డాడు. ఆ 100 మంది సైన్యము, ఆ 100 మంది ఏదైతే బలం ఉందో అదంతా కూడా కేవలం ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకు లాయల్ గా ఉంటూ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ, బీఆర్ఎస్ సస్టైన్ అవుతుంది ఒక పార్టీగా అనే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. కాబట్టి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే రావాలి, మళ్ళీ ఇంకో బీజేపీ కూడా ఉంది కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరలేని అవకాశం ఉన్నప్పుడు మాత్రమే బీజేపీ గురించి ఆలోచిస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్లే అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళ వైపు వెళ్ళడం అనేది ఇక్కడ కాంగ్రెస్ అబ్జర్వ్ చేసుకోలేని సిచ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే సెకండ్ ఆప్షన్ గా బీజేపీని ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజు అది కేశవరావుని ఏంటి సెక్రటరీ జనరల్ అనే ఒక ప్రత్యేకమైన పదవిని ఇవ్వడం జరిగింది. కేశవరావు గురించి అప్పట్లోపల అంటే కాంగ్రెస్ లోపల కేశవరావుతో అదే సామాజిక వర్గానికి చెందిన డి శ్రీనివాస్ కూడా అంతే స్థాయి అది వ్యూహాలు నైపుణ్యం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అయినా కూడా కేశవరావుకే కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మైత్రి ఎలాంటిది, ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి స్నేహం ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ అది కేకేకు సెక్రటరీ జనరల్ అనే పదవిని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ సెక్రటరీ జనరల్ కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెయిన్ అయ్యేది ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు గెయిన్ అయ్యే అవకాశం ఏం లేదు. ఆయన ఇప్పటికీ 85 ఏళ్ళు అట్లా వయసులో ఉన్నారు. ఇప్పటికో 3 సార్లు రాజ్యసభ సభ్యులుగా చేయడం జరిగింది. కాంగ్రెస్ లోపల CWC దాకా కూడా వెళ్ళడం జరిగింది. అట్లాంటి నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే ఈరోజు కేకే అనే పర్సన్ రావడం అనేది బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. ఉన్న మేరకు కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉంటుంది అనే ఒక సంకేతాన్ని కింది స్థాయి వరకు పంపించడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపే మిగతా శ్రేణులు కూడా బీఆర్ఎస్ కంప్లీట్ గా జీరోగా మారిపోయి ఇటువైపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనడానికి నిదర్శనం ఏంటంటే కేకే లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, అంటే కడియం శ్రీహరి ఒక నెల క్రితం వరకు ఏం మాట్లాడారు, 2 నెలల మాట్లాడింది ఏంటి, 3 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది, అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న పర్సనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా వస్తున్నారు. అదే దట్టు క్యాండిడేచర్ డిసైడ్ అయిన తర్వాత నేను పోటీ చేయట్లేదని అలా కూతురు అదే పెట్టేసి వచ్చింది, అది కంప్లీట్ గా సైకలాజికల్ గా బీఆర్ఎస్ శ్రేణుల్ని కంప్లీట్ గా అంతే నిర్వీర్యం చేయడానికి దోహదం చేసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అనేది ఇక ముందు ఒక పార్టీ స్థాయిలోకి ఉండే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితి. ఒకవేళ ఉన్నా కూడా అది లెఫ్ట్ పార్టీలతో పాటుగా ఒక పార్టీ ఉండే అవకాశం ఉంటుంది. లెఫ్ట్ పార్టీల స్థాయి లోపలనే ఉండే అవకాశం ఉంటుంది తప్ప ఇన్ని రోజులు గతంలో కేసీఆర్ వాళ్ళ గురించి మాట్లాడుతూ దబ్బనం పార్టీలు, తోక పార్టీలు అని చెప్పి ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగిందో అట్లాంటి ఒక పార్టీగా, ఒక తోక పార్టీగా మిగిలిపోయే ప్రమాదము బీఆర్ఎస్ ముంగిట్లో ఉంది. బీఆర్ఎస్ ఇప్పుడు ఒక రాజకీయాల్లో చూసుకున్నట్లయితే ఆ గతంలో ఆయన అవహేళన చేసిన చిన్న పార్టీలను అవహేళన చేయడం జరిగింది తోక పార్టీలు అని చెప్పేసి. అదే తరహా లోపల బీఆర్ఎస్
ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కేటీఆర్ వ్యవహారం చూసుకున్నా లేదంటే మిగతా నాయకుల వ్యవహారం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా పార్టీని కాపాడుకునే పరిస్థితి లాగా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ టైంలో రేవంత్ ఇంత దూకుడుగా ముందుకెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కూడా చేయొచ్చు ఈ వ్యవహారం, కానీ ఎంపీ ఎలక్షన్స్ కి ముందే మొత్తం ప్యాకప్ చేసేయాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నట్టు కనబడుతున్నది చాలా క్లియర్ గా. అక్కడ వేరే ఆప్షన్ లేదు. అంటే కేసీఆర్ సందు ఇచ్చినా కూడా అంటే మనం గత ఇంటర్వ్యూలో కూడా నేను మాట్లాడడం జరిగింది. అంటే హైకమాండ్ కూడా ఒక ఈక్వేషన్స్ లో ఏముందంటే ఒక 20% వరకు బీఆర్ఎస్ ఓట్లు చీలిస్తే తప్ప అది కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా బలమైన ప్రత్యర్థిలాగా ఉండాలి అనే అంచనా ఒకటి ఉండేది. కాకపోతే గ్రౌండ్ లెవెల్ లోపల మారుతున్న సిచ్యుయేషన్స్ ను చూసుకున్నట్లయితే ఒక మైండ్ గేమ్ అనేది ఒక సైకలాజికల్ ట్రాప్ లోకి ఈ రాజకీయాలను తీసుకెళ్లాలంటే రేవంత్ రెడ్డి ఈ అగ్రెసివ్నెస్ ను ఎలక్షన్స్ ముందే, లోక్సభ ఎలక్షన్స్ ముందే ముందుకు తీసుకొని రావడం జరుగుతూ వస్తుంది. ఎందుకంటే వాస్తవానికి లోక్సభ ఎలక్షన్స్ లోపల మెజారిటీ సీట్లు గెలిచే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు వస్తారు అనుకున్నవచ్చు. కాకపోతే రేపటి రోజున లోక్సభ ఎలక్షన్స్ లోపల రిజల్ట్స్ ఎట్లొచ్చినా రాకుండా వీళ్ళందరినీ కూడా సైకలాజికల్గా వీళ్ళందరినీ తమ కమాండ్లోకి తీసుకోవాలంటే లోక్సభ ఎన్నికల ముందే గేట్లు తెచ్చేసిన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఎవరు కూడా అట్లా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళడానికి లేరు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా అధికారాన్ని రుచి చూసిన వ్యక్తులే కాబట్టి వాళ్ళు ఈ ఒక్క క్షణం కూడా అంటే ఏమాత్రం ఆగే పరిస్థితిలో లేరు కాబట్టి ఇటువైపు వచ్చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ ఉన్న అంతసేపు కూడా ఏ రకమైన బాధ్యతలు ఉంటాయి, ఏ రకంగా తమకు బరువులు మోయాల్సి వస్తుంది అనేది వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీతో జర్నీ చేసినట్లయితే రాజకీయంగా లేదంటే క్షేత్రస్థాయి లోపల బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ ఇంకొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అంత ఇన్డెప్త్ గా ఆలోచించడానికి కూడా అవకాశాలు లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆలోచించినా కూడా అది ఓటుగా కాంగ్రెస్ కి అది డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. అంటే అరే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఎట్లా తీసుకుంటున్నారు, వీళ్ళంతా దొంగలే కదా, అంతా కలిసిపోయినారు కదా, అంటే ఇది ఓట్ల విషయంలో అంత ఇదిగా రిఫ్లెక్ట్ చూపించకపోవచ్చు. అంటే బీఆర్ఎస్ అనే పార్టీ టోటల్ గా కొలాప్స్ అయింది అనుకోండి, ఇంకా అటువైపు ప్రజలు కూడా వెళ్ళరు కదా. ఇప్పుడు అదే ఉన్న దాంట్లో ఉన్న ఆ పార్టీని ఎంచుకుంటారు అల్టిమేట్ గా. ఇప్పుడు బీఆర్ఎస్ పాలిట గతంలో పరిపాలించిన అన్ని రోజుల్లో కేసీఆర్ ఒక శాపంలా మారితే ఈ రోజు కేటీఆర్ ఒక శాపంలా మారారు బీఆర్ఎస్ కు సంబంధించి. ఈ రోజు కేటీఆర్ బీఆర్ఎస్ కు సంబంధించి శ్రేణుల్ని కాపాడుకోవడం లేదంటే ప్రజల లోపల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కాకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఆయన పరిస్థితిని మరింత దిగజార్చుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రజల లోపల మిమ్మల్ని వ్యతిరేకించారు, మిమ్మల్ని గద్దెదించారు, కనీసం ఒక్కసారైనా సరే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ కూడా మేము తప్పు చేశాము, మా తప్పులకు బాధ్యత వహిస్తూ ఈ రోజు మీరు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాము, మా తప్పుల్ని మేము సరిదిద్దుకుంటాము అనే ఒక పశ్చాత్తాపం అనేది ఎక్కడా కనిపించట్లేదు. పైపెచ్చు ఈ రోజు అది కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీల్ని నమ్మి వీళ్ళు వచ్చారంటే ఇప్పుడు ప్రజలు తప్పు చేశామని పశ్చాత్తాపం పొందుతున్నారు, మేము కరెక్ట్ గానే ఉన్నామనే దాంట్లో వెళ్తూ వస్తున్నారు. అది ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుంది, వాళ్ళకి అర్థమవుతలేదు కానీ ఇంకా అదే భ్రమల్లో వెళ్తూ వస్తున్నారు. సేమ్ ఇది కేసీఆర్ కు కూడా వాస్తవం చెప్పాలంటే 2009 మహాకూటమి కట్టడానికి సంబంధించి కూడా కేసీఆర్కి ఇష్టం లేని వ్యవహారం. కాకపోతే ఆ రోజు కూడా కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇంట్లోపల ఒత్తిడి తీసుకొని వచ్చి మహాకూటమి లోపల టీఆర్ఎస్ ను చేర్చడానికి ఆ రోజు ఏ రకంగా అయితే కేటీఆర్ కారణమైండో ఈ రోజు బీఆర్ఎస్ కూడా కంప్లీట్ పతనం దిశగా తీసుకెళ్లడానికి పాతాళంలో తొక్కేయడానికి కేటీఆర్ వ్యవహారమే కారణమవుతుంది. ఈరోజు ఈ చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవును అది మేము అది ట్యాపింగ్ కూడా మేము చేసినామని చెప్పేసి అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ రకంగా మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకూడదు కూడా. ఒకవేళ అది ఏదన్నా రాజకీయంగా లేదంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ట్యాపింగ్ గురించి నీకు కూడా సమాచారం ఉండి చేస్తున్నారు, ఈ రకంగా జరిగింది అని అంటే ఎవరిది చేస్తున్నారు అనే దాని గురించి ఇమీడియట్గా వస్తుంది. ఎవరిది చేశారు, ఎవరు వాళ్ళు, ఇప్పుడు లంగా లఫంగల చేశారు అని చెప్పేసి అంటే ఈ రోజు లెక్క చూసుకుంటే ఈవెన్ హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటే మరి ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాప్ అంటే ఇప్పుడు ఎవరిని మీరు అది కాన్సన్ట్రేట్ చేశారు, ఎందు గురించి ఆ ట్యాప్ లంగలు ఎవరు మరి ఇప్పుడు హరీష్ రావు లంగ అవుతారా మరి ఉద్దేశం ప్రకారం ఏంది ఆ విషయం లోపల హరీష్ రావు కామెంట్ చేయాలి, మాట్లాడాల్సి ఉంటది. ఏదైతే కేటీఆర్ చెప్తున్నాడో తన ఫోన్ ట్యాపింగ్ గురించి ఈ రోజు కేటీఆర్ చెప్తున్న దాని గురించి గతంలో
కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా స్వయంగా చెప్పడం జరిగింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఇంత దారుణమైన సిచ్యుయేషన్ లో ఈ ఇష్యూను ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు, దాన్ని ప్రజల ముందు వెళ్తున్నప్పుడు ఆయన ఎంతో బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. బాధ్యతగా మాట్లాడకుండా వెకిలిగా మాట్లాడుతూ, అంటే అది ఆరోగెన్స్ చూపిస్తూ వెళ్తుంటే ప్రజల లోపల సానుభూతి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. నా పాయింట్ ఏంటంటే, రేవంత్ ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి లీడర్లను తీసుకోవడం, ఏ లీడర్లను అయితే మనలాంటి వాళ్ళం అంత తీవ్రంగా వ్యతిరేకించినామో వాళ్ళందరి పార్టీలోకి రావడం వల్ల ప్రజల్లో, మీరు అంటున్నారు ఇది అడ్వాంటేజ్ అవుతుంది బీఆర్ఎస్ వైట్ వాష్ అవ్వడం వల్ల కాంగ్రెస్కి అని అంటున్నారు. మరి అది ప్రజల్లో నెగిటివిటీ పెంచి కాంగ్రెస్కి ఓట్లు రాకుండా చేసి అది బీజేపీకి అడ్వాంటేజ్ అవకాశం ఉండదా? మనం అంత రిఫ్లెక్షన్ ఇమీడియట్ గా ప్రజల్లో రాకపోయిండొచ్చు. అదే చెప్తున్నా నేను. గతం లోపల నేను చెప్తున్నది ఏంటంటే, రేపు లోక్సభ ఎలక్షన్స్ లోపల వీళ్ళు లయబిలిటీస్ గానే ఉంటారు. లోక్సభ ఎలక్షన్స్ కు కాంగ్రెస్ పార్టీకి లయబిలిటీస్ గా ఉంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సిచ్యుయేషన్ లోపల డబుల్ డిజిట్ ను క్రాస్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే ఆ డబుల్ డిజిట్ ను క్రాస్ చేయకుండా తగ్గిపోవడానికి సంబంధించి ఆ మేరకు బీజేపీ పెరగడానికి ఈ నిర్ణయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చేటు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయండి బీఆర్ఎస్ అనేది లేకుండా పోవాలనేది రేవంత్ రెడ్డి టార్గెట్. బీఆర్ఎస్ అనేది పోయినా పర్లేదు, అంటే ఒక 2-3 ఎంపీ సీట్లు తగ్గినా కూడా బీఆర్ఎస్ అనేది లేకుండా పోతుంది అనేది. ఇక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ వాషౌట్ అవడం అనేది ఒకటి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు పొందుతుందా లేదా అనేది సెకండరీ థింగ్ అవుతుంది. బీఆర్ఎస్ కి అయితే ఒక్క సీట్ వచ్చే అవకాశం లేకుండా చేశాను, కంప్లీట్ దాన్ని పాతాళంలో తొక్కేశాను అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి పనికొస్తుంది. ఆ మేరకు ఇక్కడ ఈ లయబిలిటీస్ ను కూడా మోయడానికి రీజన్ ఏంటంటే, బీఆర్ఎస్ అనే దాన్ని కంప్లీట్ వాషౌట్ చేయాలంటే వీళ్ళందరినీ ఓన్ చేసుకోక తప్పని పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి కోణంలో మనం ఆలోచించినట్లయితే బీఆర్ఎస్ ను వాషౌట్ చేయడం అనేది తన ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు కేసీఆర్ ఒకవేళ చిన్న సందు దొరికినా ఆగే అవకాశం కూడా ఉండదు కదా. ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నాడని అనుకోవాలి. పక్కాగా జరుగుతూ వస్తుంది ఇప్పటికీ కూడా. అంటే ఇక్కడ తేరుకోకుండా జరుగుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ వాళ్ళు కనీసంగా అంటే ప్రజల ముందుకు విధేయంగా వినమ్రంగా వెళ్ళడం అనేది ఎక్కడ జరగట్లేదు. వేరే రేవంత్ రెడ్డి తనను తాను మళ్ళా మార్చుకుంటూ వస్తున్నాడు. గతంలో కూడా చూసుకున్నట్లయితే అంటే తన టార్గెట్ ఫోకస్డ్ గా ఉన్న సందర్భం లోపల, ఆవేశంలో సందర్భంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భం లోపల మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తూ అదే ఫ్లోలో కోమటిరెడ్డి సోదరులు అనే మాట వచ్చినందుకు ఆయన డైరెక్ట్ గా, అంటే విచారం వ్యక్తం చేస్తున్నాను కాదు, నేరుగా నేను క్షమాపణ అడుగుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం జరిగింది. అంటే తాను ఒకవేళ జరిగిన తప్పును అది అంటే పశ్చాత్తాపడ్డప్పుడు దాన్ని రియలైజ్ అయ్యి ముందుకు వెళ్తున్నాడు. సేమ్ అదే రకంగా ఇంతకు ముందు ఉన్నంత అగ్రెసివ్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి రావట్లేదు. ఎప్పటికప్పుడు తనను తాను పాలిష్ చేసుకుంటూ ప్రజల ముందుకు ప్రజలను మాది మన్ననలు పొందే రకంగా వెళ్ళాలన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంటుంది. అదే సమయం లోపల ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజల గురించి అసలు ఆలోచించే పరిస్థితులు వెళ్ళట్లేదు. వీళ్ళు తమ ఆరోగ్యన్స్ ను అదే రకంగా తీసుకెళ్తారు. వాళ్ళ దృష్టి లోపల ఇప్పుడు ఒకటే ఉంది ఏంటంటే, గత 10 ఏళ్లుగా ఉన్నట్టుగానే డబ్బులతో ఈ రాజకీయం చేయొచ్చు, డబ్బులతో ఈ రాజకీయాన్ని మనం గెలవచ్చు అనే ఒక భ్రాంతిలో ఉన్నట్టుగా కనబడుతుంది. ఆ భ్రమలు అనేటివి రేపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత June 4th తర్వాత మొత్తము పటాపంచలే అవకాశం ఉంది. ఆ June 4th రిజల్ట్ లోపలనే రేవంత్ రెడ్డి తన చర్యలతోనే అసలు పార్టీలో ఏమీ మిగలకుండా వాషౌట్ చేయడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ అంతా వాళ్ళ కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ కాళ్ళ కింద భూమిని మొత్తం లాగేస్తున్నారు. దీంతో పాటు ఈయన స్వకార్యం కూడా కంప్లీట్ చేసుకుంటున్నట్టున్నారు. అంటే ఇదే కొంత చర్చ అవుతున్నది. అంటే కొన్ని మంచి విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకున్నట్టే బాగుండేది. అంటే సొంత కమ్యూనిటీకి చెందిన లీడర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, ఈయన వెళ్ళి లీడర్లను కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానించడం, బీసీ కమ్యూనిటీని వీళ్ళందరినీ పక్కన ఇట్లాంటి కొన్ని ఈక్వేషన్స్. అవును, అంటే మీరు అంటున్నట్టుగా అంటే ఇప్పుడు అది మొన్న జితేందర్ రెడ్డి అంటే మాజీ ఎంపీ ఇంటికి పరుగులు పెడుతూ ముఖ్యమంత్రి వెళ్ళడము, అదే సందర్భంలో చూస్తే ఇప్పుడు కేకే విషయం లోపల కంపారిజన్ చేసుకుంటారు. ఆయన బీసీ నాయకుడు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళలేదు అనే దాని గురించి చర్చ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే యుద్ధం ఇచ్చే పదవుల విషయంలో కూడా అదే జరుగుతాం. ఆ యుద్ధం కాబట్టి ఇప్పుడు అది లోక్సభ ఎన్నికలు రాకపోయి ఉంటే వేరే రకంగా ఉండేది. కానీ లోక్సభ ఎన్నికలు ఉంది కాబట్టి ఇప్పుడు హైకమాండ్ కూడా ఈ విషయంలో సరిదిద్దడానికి అవకాశం లేకుండా పాలిటిక్స్ నడుస్తున్నది, పక్కాగా పొలిటికల్ మేనేజ్మెంట్ నడుస్తున్నది. ఎందుకంటే నేను ఇది మునుగోడు ఉప ఎన్నిక సందర్భం లోపల చెప్పినట్టుగా హైకమాండ్ ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయం లోపల విమర్శల విషయంలో నువ్వు క్షమాపణ చెప్పాలని ఆదేశిస్తే ఆయన తూచ తప్పకుండా అదే రకంగా చెప్తూ వచ్చాడు. కాకపోతే ఈ రోజున్న పరిస్థితుల లోపల
అటు లోక్సభ ఎన్నికల లోపల అది చావో రేవో తేల్చుకునే పరిస్థితి లోపల కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎన్ని సీట్లు వీలైతే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి దక్షిణాది నుంచి 60 నుంచి 70 సీట్లను టార్గెట్ చేసుకుంటే తెలంగాణ లోపల ఖచ్చితంగా 10 పైన డబుల్ డిజిట్ 12 నుంచి 14 సీట్లు గెలవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో అంటే వాళ్ళ లెక్కల్లో అంచనాల లోపల ఉన్నారు వాళ్ళు. ఆ మేరకు అది వెళ్ళాలంటే ఈరోజు రేవంత్ రెడ్డి తప్ప వేరే మార్గం కనబడతలేదు. కాకపోతే రేవంత్ రెడ్డికి ఏం చెప్పుకుంటూ వెళ్తున్నారంటే అందరిని కలుపుకొని తీసుకొని వెళ్ళడం గురించి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అందరూ ఒక్కటిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఏ చేసినా కూడా ముందుకు అది సాగుతూ రావడానికి రీజన్ ఏంటంటే వేరే ఆప్షన్ లేదు, కాంగ్రెస్ పార్టీ లోపల వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అదే మునుగోడు ఉప ఎన్నికకు ముందు చూసుకున్నట్లయితే మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు రేవంత్ రెడ్డితో క్షమాపణలు చెప్పించే స్థాయిలో హైకమాండ్ ఈ రోజు ఏంది అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియా లోపల బీజేపీని ఎదుర్కోవడం ఏ రకంగా, నా సౌత్ ఇండియా లోపల సీట్లు పెంచుకోవడం ఏ రకంగా అనే దాని మీద టార్గెట్ ఫోకస్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి దానం నాగేందర్ లాంటి వాళ్ళను ఇక్కడ తీసుకొని రావడం గురించి కానీ, లేదంటే మల్కాజ్గిరి లోపల పట్నం సునీత మహేందర్ రెడ్డిని పెట్టడం గురించి కానీ, రంజిత్ రెడ్డిని ఇక్కడ పెట్టడం, మీరు అంటున్నట్టు ఒక 2 సీట్లు తగ్గినా పర్లేదన్న నిర్ణయం కోణంలో జరిగిన నిర్ణయాలుగా కనబడతా ఉన్నాయి. ఇట్లా పక్కాగా ఈ రోజు రేవంత్ రెడ్డి టార్గెట్ ఒకటే, ఇక్కడ బీఆర్ఎస్ అనేది వాషౌట్ అయిపోవాలనేది. అదే నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ కూడా అదే ఉద్దేశంతో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అనేది లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నిలదొక్కునే అవకాశం ఉంటుంది. అదే బీఆర్ఎస్ అనేది ఉంటే మళ్ళీ ఏపీలో లాగా లేదంటే అది తమిళనాడులో లాగా కాంగ్రెస్ పార్టీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒక రేవంత్ రెడ్డి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కకి వెళ్ళిపోతే పార్టీ ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో చరిష్మా గల్ల నాయకుడు పాపులర్ లీడర్ రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ అనేది వాషౌట్ అయితేనే కరెక్ట్ అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ మీరు అనుకుంటున్నారా ఎలక్షన్స్ లోపుగానే మొత్తం ఎమ్మెల్యేలు దాదాపుగా పార్టీ మారబోతున్నారని మనం ఊహించవచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాల విషయం లోపల చూసుకున్నట్లయితే ఈ ప్రతి ఎమ్మెల్యే కూడా ఈరోజు బీఆర్ఎస్ తో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక లూప్ హోల్ తోనే వెళ్ళడం జరిగింది. ఈ రోజు గూడెం మైపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి కలిసేసిన తర్వాత మళ్ళీ మేము బీఆర్ఎస్ తోనే ఉంటామని అనుకుంటే దాని ఫలితం ఏమైపోయింది, వాళ్ళు చేస్తున్న అక్రమాల విషయం లోపల వాళ్ళ తమ్ముడిని జైలుకి తీసుకుని వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్థానికంగా అనేక అక్రమాలు అరాచకాలు చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అధికార పార్టీతో కలిసి ఉంటే తప్ప వాళ్ళు ఫీల్డ్ లోపల సర్వైవ్ అయ్యే అవకాశం లేదు. బీఆర్ఎస్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుంది అంటారు? ఇప్పుడు కేసీఆర్ ఇంకా దానికి ఏమైనా ఆప్షన్స్ వెతికి ఏదైనా ఒక సందు దొరికి మళ్ళీ అడుగు ముందుకేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? వాళ్ళకు ఏమాత్రం లేదు. వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంటే ఈరోజు కేటీఆర్ ను ఈ రకంగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళే అవకాశం కల్పించే పరిస్థితి ఉండదు. ఈరోజు హరీష్ రావు చాలా సైలెంట్ గా వర్కౌట్ చేస్తున్నాడు. నా అంచనాల ప్రకారం చూసుకుంటే రేపు లోక్సభ ఎన్నికల తర్వాత అంటే ఈ 2024లోనే బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలన్నీ కూడా హరీష్ రావు చేతిలోకి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ ఎవరైతే ఫస్ట్ లో హరీష్ రావును అది బీఆర్ఎస్ లో అది కీలకమైన నేతగా కాకుండా పక్కన పెట్టాలని అనుకున్నారో అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఈరోజు వాళ్ళ సమక్షంలోనే హరీష్ రావు బీఆర్ఎస్ కు సంబంధించి దిక్కు మొక్కు అయ్యే పరిస్థితి ఈ 2024 లోపలనే వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేసుకుంటున్నాం. చెప్పలేము ఏ రకంగా జరుగుతుంది అనేది రాజకీయాల లోపల. కాకపోతే కేసీఆర్ కేటీఆర్ అనే వాళ్ళు పెద్ద శాపంలా బీఆర్ఎస్ కు పరిణమించారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని ఏ మేరకు అబ్జర్వ్ చేసుకుంటారు అనే దాని మీద క్లారిటీ వస్తే మాత్రం బీఆర్ఎస్ లో ఏ ఒక్క నాయకుడు కూడా ఉండే అవకాశం ఉండదు. మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం. ఒక రకంగా సైలెంట్ గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతున్నట్టుంది కదా ఈ ఈక్వేషన్స్, వాళ్ళకు కూడా ఎంతో కొంత అడ్వాంటేజ్ అవుతున్నట్టు. పెద్ద అడ్వాంటేజ్ బీజేపీకి అవుతుంది ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం 4 ఎంపీ సీట్లు ఉన్నారు. ఆ ఎంపీ సీట్లు ఇప్పుడు 6 అయినా కావచ్చు 8 అయినా కావచ్చు. ఆ మేరకు వెళ్ళారు అనుకుంటే అది ప్లస్ అయినట్టే. బీజేపీకి ఆ మేరకు ప్లస్ అయినట్టే. ఇప్పుడు మనం చూసుకున్న లెక్కల లోపల ఇప్పుడు కాంగ్రెస్ లోపల కూడా లెక్కలు చూసుకుంటే ఇప్పుడు అది చేవెళ్ళ చూసుకున్నా, సికింద్రాబాద్ చూసుకున్నా, మల్కాజ్గిరి చూసుకున్నా, లేదు అది మెదక్ చూసుకున్నా, ఇట్లా ఎవరినైతే అభ్యర్థులను చేసుకుని ఇప్పుడు భువనగిరి విషయం లోపల ఇవన్నీ కూడా ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగా పోరాటం చేసి వాటిని కాపాడుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఆమె ఏ మేరకు కూడా పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి
ఆ మేరకు ఓటు బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బెటర్ లీడర్షిప్ ఎక్కడ ఉంది అనుకుంటే బీజేపీలో ఉంది అనుకున్నప్పుడు బీజేపీ వైపు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ ఉందనుకుంటే కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ఈ లోక్సభ ఎన్నికల లోపల గెయిన్ అవ్వడం అనేది అంటే మేజర్ గెయిన్ అయ్యేది ఎవరంటే బీజేపీ అవుతుంది, తర్వాత కాంగ్రెస్ అవుతుంది ఆటోమేటిక్ గా. వీళ్ళకి మాత్రం ఫస్ట్ ఆప్షన్ గా బీఆర్ఎస్ ని ప్యాకప్ చెప్పడమే ఇది టార్గెట్ గా పెట్టుకున్నారు. కంప్లీట్ గా బీఆర్ఎస్ అనేది లోక్సభ ఎన్నికల తర్వాత రేపటి రోజు. ఇంకొక చర్చ ఉంది ఏంటంటే బీఆర్ఎస్ ఉండాల్సిన అవసరం ఉంది, లేకపోతే బీజేపీ ఎంటర్ అవుతుంది అన్నది కొంతమంది విశ్లేషిస్తున్న ఇది అనమాట. బీజేపీ ఎంటర్ అయినా ఒకవేళ వన్స్ బీజేపీ ఎంటర్ అయితే కాంగ్రెస్ తట్టుకోగలదా, ఎట్లా ఇది పాసిబుల్ అవుతుంది? సో అందుకే బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ గా పోటీ ఉంటేనే బీజేపీని రాకుండా చేయొచ్చు అన్నది కొంతమంది చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎక్కడ పవర్ ఉంటే అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఓకే, బీఆర్ఎస్ ఉన్నంత మాత్రాన బీఆర్ఎస్ లోనే కట్టుబడి ఉంటారని లేదు కదా. రేపటి రోజున కేసీఆర్ స్టాండ్ ఏంది? కేసీఆర్ స్టాండ్ ఏంది? రేపు బీజేపీతో కలవడానికి గ్యారంటీ ఉందా, ఇంకేమన్నా ఉన్నదా? ఆయన ఏ రోజు లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ థ్రెట్ రేవంత్ రెడ్డి తరపు నుంచి ఉంది కాబట్టి వాళ్ళు ఉంటే బీజేపీతో అది సయోధ్య గురించి చాలా ట్రై చేయడం జరిగింది. ఆ అవకాశాలు అది లేకపోవడంతో పోరాటానికి దిగుతున్నాము, పోరాటం చేస్తున్నాము అనే టైప్ లోపల మాట్లాడడానికి వస్తున్నారు. కానీ ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా ఈ రోజు కేసీఆర్ అనే పర్సన్ ముఖ్యమంత్రి అయినప్పుడు అది తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తీసుకొని అయ్యాడు. ఈయన కేటీఆర్ ను సీఎం చేయాలంటే మోదీ ఆశీస్సులు తీసుకోవడం గురించి అడగడం అనేది దాన్ని ఇద్దరు కూడా అది ధృవీకరించారు. అటు మోడీ ధృవీకరించారు, ఇటు కేసీఆర్ చేశారు. మరి కేసీఆర్ కు ఏమాత్రం కూడా తెలివి లేకుండా అయితే పని చేయరు కదా. ఇక్కడ కేటీఆర్ ను సీఎం చేయాలంటే మోదీ ఆశీస్సులు కావాలని చెప్పేసి అసలు వెళ్ళడం అనేది తెలంగాణ ప్రజల ఆశీస్సుల గురించి వెళ్ళాలి. అంటే కేసీఆర్ అనే పర్సన్ అవకాశ రాజకీయాలకు పరాకాష్ఠగా ఉన్న పర్సన్. 2009 మహాకూటమి ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది, అద్వానీ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాంటి పర్సన్ అంటే రాజకీయాల లోపల అంటే ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయాల లోపల ఓ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఉన్నత నాయకులు చెప్పిన మాట ఏంటంటే కేసీఆర్ ఈజ్ ఏ కమాడిటీ. కేసీఆర్ అనే అతను ఒక కమాడిటీ, అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్న పర్సన్ అనే దాని గురించి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ను అదే రకంగా చూస్తూ వస్తారు. ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆయన నేర్పిన విద్యను ఆయన పార్టీ నాయకులు కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ ను మింగేయడానికి సిద్ధమవుతుంది అని అంటే కాంగ్రెస్ ఒకవేళ బీజేపీ మింగేయడానికి సిద్ధమైతే వాళ్ళు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నా మింగేస్తుంది, కాంగ్రెస్ లో ఉన్నా మింగేస్తుంది. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా కేవలం అధికారంలో తమ ప్రయోజనాలు, తమ ఎజెండా ఏంటంటే తమ ప్రయోజనాలు అనేదే ఉంటుంది కాబట్టి వాళ్ళు లాయల్గా కాంగ్రెస్కు ఉంటారనో బీజేపీకి ఉంటారనో లేదంటే బీఆర్ఎస్కు ఉంటారనడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజలను ప్రేక్షకులుగా మార్చుకుంటూ తీసుకుని వెళ్ళారు వీళ్ళు. అది వన్స్ రాజకీయాల లోపల ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాలనే ఎజెండాగా పెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉంటారనడానికి లేదు, బీఆర్ఎస్ లో ఉంటారనడానికి లేదు, బీజేపీలో చేరరు అని చెప్పడానికి కూడా ఏమాత్రం లేదు. కాకపోతే బట్ కంపేర్ టు ఆల్ పార్టీస్ మోస్ట్ డేంజరస్ కదా. డేంజరస్ బీఆర్ఎస్ మనం చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ను మనం చూసాం. కేసీఆర్ అనే పర్సన్ ఇంత అరాచకంగా తెలంగాణను సమైక్య రాష్ట్రంలో కూడా దోచుకోలేనంత స్థాయిలో దోచుకోవడము, సమైక్య రాష్ట్రంలో లేనంత అణచివేతను చేస్తాడని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. ఆయన అట్లా మారిన తర్వాత ప్రజలు బండకేసి కొట్టిరు. 10 ఏళ్ల పాలన చూసిన తర్వాత బండకేసి కొట్టిరు. రేపటి రోజున బీజేపీ ఒకవేళ ఈ రకమైన పాలన అంటే డేంజరస్ గేమ్లు ఆడుతూ తీసుకొని వచ్చేసేస్తే ఈరోజు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చామని అనుకుంటున్నారు. కాకపోతే రేపు లోక్సభ ఎన్నికల లోపల మహారాష్ట్ర లోపల 48 సీట్లలో అది 10 సీట్లు డబుల్ డిజిట్కి వస్తారా రారా అనే ఒక భయం వెంటాడుతుంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అంటే చూస్తుంటారు, అవకాశం గురించి చూస్తారు. ఇక అవకాశం అవసరం తీరింది అని చెప్పేసి రాజకీయ పార్టీలు తోక జాడిస్తే కేసీఆర్ కు పట్టిన గతే రేపటి రోజున డేంజరస్ గేమ్స్ కు దిగే ఏ పార్టీకైనా పట్టే అవకాశం ఉంటది. ప్రజల విషయం లోపల ఇచ్చిన మాటలకు లేదంటే పాలన విషయం లోపల ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది మేజర్ థింగ్. ఎన్ని అభివృద్ధి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా చేయకపోయినా కూడా ప్రజలకు యాక్సెసిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రజాపాలన అనేది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ కమల్ గారు. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ రాజకీయం. బీఆర్ఎస్ వైట్ వాషే లక్ష్యంగా తెలంగాణ రాజకీయం నడుస్తుందన్నది చాలా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. సో దీన్ని కేసీఆర్ ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతాడు అని అంటే నిలబడేది లేదు, కూసునేది లేదు, మొత్తం మంచం మీదనే ఉండే సిచ్యువేషన్ కనబడుతున్నది. సో చూడాలి ఈ పార్టీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారు, భవిష్యత్తులో ఎట్లాంటి ఈక్వేషన్స్ పరిణామాలు జరుగుతాయని. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.